వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో చంద్రబాబు సర్కార్ పాలనలో మార్పులు, వ్యవస్థలో ప్రక్షాళనలకు సిద్ధమైంది. రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చివేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ హయాంలో అమలైన సంక్షేమ పథకాల పేర్లను మార్చింది. 2019 నుంచి 2024 మధ్య కొనసాగిన ప్రభుత్వ పథకాల పేర్లను తొలగించి అంతకు ముందున్న పేర్లుగా మార్పు చేయాలని ఆదేశించింది. ఇటు వెబ్సైట్లు, ఇతర చోట్ల కూడా ఈ మార్పులు ఉంటాయి. ఇటు విశాఖలో రుషికొండ నిర్మాణాలపై రాజకీయ రగడ కొనసాగుతోంది. రుషికొండ నిర్మాణాలు, అవినీతిపై త్వరలో విచారణ చేస్తామంటోంది టీడీపీ. జగన్ తన కుటుంబం కోసం విలాసవంతమైన భవనాలు నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తోంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా చట్టాలు చేస్తామంటున్నారు ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించిన నేతలు, అలాగే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, ఎంపీలు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో కొంత రాజకీయం అయితే వేడెక్కుతోంది. అటు ఈవీఎంలపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అటు రెండు పార్టీల మధ్య రగడ ఒకవైపు ఉంటే, ఇటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన మార్పులు చేయటం, మరోవైపు రుషికొండ భూములపై విచారణ చేయబోతున్నామంటూ తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతుండడం, ఓవరాల్గా రాజకీయం ఏ స్థాయికి వెళ్ళబోతుందన్న ఒక చర్చ అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న శివశంకర్ గారు. రైట్, శివశంకర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సతీష్ గారు. రైట్, శివశంకర్ గారు, ఓకే, పథకాల మార్పు అనేది ఆల్రెడీ నిన్న ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రభుత్వకు సంబంధించి ఆ పథకాల మార్పు ఇక నుంచి వాటిని ఏ విధంగా డినోట్ చేయాలో కూడా చాలా స్పెసిఫిక్గా చెప్పారు. అయితే మీరు విశాఖకు చెందిన వ్యక్తి కాబట్టి రుషికొండ భూములపై విచారణ చేస్తాము అని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని చిన్ని ఒక ప్రకటన చేశారు. అలాగే బోండా ఉమ్మ ఆ పార్టీ శాసనసభ్యుడు ఒక ప్రకటన చేశారు. రుషికొండ భూములు అనేవి అవి టూరిజం కోసం నిర్మించినవి, అవి ముఖ్యమంత్రి నివాసం కోసం నిర్మించినవి కాదని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. మీ జిల్లాకే చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా దీనిపైన మాట్లాడారు. సతీష్ గారు, పర్టికులర్ గా మీకు కంటి ప్రేక్షకులకి చర్చలో పాల్గొంటున్న ఇతర పెద్దలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. రుషికొండ భూములు అనేసరికి ఏంటంటే, హలో శివశంకర్ గారు, ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు సార్. వన్ మినిట్ సార్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, శాసనసభ్యులుగా ఉన్న చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు, వెల్కమ్ టు 10 స్టూడియో సార్. చంద్రశేఖర్ గారితో మాట్లాడే ముందు శివశంకర్ గారు మాట్లాడండి సార్. రుషికొండ అనే కొండ చాలా ఎకలాజికల్ గా, ఎన్విరాన్మెంటల్ గా చాలా ఇంపార్టెంట్, మన కల్చరల్ గా కూడా. దాని కొండ పేరు ఋషికొండ. అంటే ఋషులు వెలయాడేవారు అన్నది ఇక్కడ ఒక నానుడి. సో గతంలో హరిత రిసార్ట్స్ అని కొన్ని భాగంలో మన టూరిజం ఉండేవి, అంతవరకు బాగానే ఉంది. వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఎన్విరాన్మెంటల్ ధ్వంసం చేశారు, విపరీతంగా పుట్పారేసి. రెండవది ఏంటంటే, ఈ పబ్లిక్ కట్టడం, పబ్లిక్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఎవరిని రానివ్వకుండా, ఎవరిని చూడనివ్వకుండా, అదేదో మాయాద్వీపంలో కట్టినట్టు వాళ్ళ 5 సంవత్సరాలు కూడా, ఈవెన్ సతీష్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా బయట నుంచే చూడనిచ్చారు తప్ప లోనికి ఎలా చేయలేదు. మరి అంత రహస్యంగా, అంత కన్స్ట్రక్టెడ్ గా కట్టవలసిన అవసరం ఏముంది? క్వశ్చన్ నెంబర్ 1. రెండవది, టూరిజం కోసమే కడతామన్నటువంటి కట్టడాలు తాలూకా షేప్ గాని, దాని స్ట్రక్చర్ గాని అది వేరేగా ఉంటుంది. దేనికోసం కట్టారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటి అన్నది వాళ్ళకి తెలుసు, వాళ్ళ అంతరాత్మకు తెలుసు. బయటికి ఇప్పుడు టూరిజం అని ఎందుకు చెబుతున్నారు అంటే, టూరిజం అంటే కానీ అక్కడ పర్మిషన్స్ రావు. సిఆర్జెడ్ జోన్ రూల్స్ గానీ, లేదంటే ఎన్విరాన్మెంటల్ రూల్స్ గానీ, ఇవన్నీ వయలేషన్ అవుతుంది. కాబట్టి దాని నుంచి కప్పిపుచ్చుకోవడానికి టూరిజం అనే ఒక షాక్ చూపించారు. కానీ టూరిజంలో ఎన్ని రిసార్ట్స్ ఉన్నాయి, టూరిజం మీరు ఎక్కడికైనా భారతదేశంలో సతీష్ గారు, మీరు ఎక్కడ టూరిజం రిసార్ట్స్ కానీ, టూరిజం కట్టడాలు చూడండి, ఋషికొండలో వీళ్ళు కట్టిన కట్టడాలు చూడండి సార్.
అసలు ఎవరినైనా సరే ఒక లేమ్యాన్ తీసుకొచ్చి ఇది టూరిజం కి పనికి వస్తుందా అని అడిగించండి. టెక్నికల్ ఎక్స్పర్టైజ్ మనం పక్కకు పెడదాం. ఒక లేమ్యాన్ ని, ఒక టూరిజం లో తిరిగిన వ్యక్తిని. అంటే ఇప్పుడు తాటి చెట్టు ఎందుకురా ఎక్కావు అంటే దూడకి గడ్డి కొయ్యడానికి అన్నట్టు ఇప్పుడు టూరిజం కోసం, డెవలప్మెంట్ కోసం వీళ్ళు కోర్టులో కూడా అదే ఫైల్ చేశారు తప్పించుకోవడం. ఇది సుమారు 470 కోట్లు. ఇప్పుడు అగమేఘాల మీద ఋషికొండలో ఆ బిల్డింగ్లు ఎందుకు కట్టారు అని అంటే వేరే ఇంటెన్షన్ ఏమిటి అని అంటే అక్కడ నుంచి కొండ మీద నుంచి సముద్రం చూస్తూ పరిపాలన చేస్తే నీకు మంచి జరుగుతుందని ఎవరో ఒక స్వామి చెప్పాడండి. ఆ స్వామి ఎక్కడ ఉన్నాడో బంకర్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ స్వామి చెప్పగానే ఈయన కొత్తగా ఒక షూడో హిందూ రోల్లోకి వెళ్ళిపోయాడు ఈ 5 సంవత్సరాలు. ఈయన ఆ స్వామి చెప్పగానే అగమేఘాల మీద ఋషికొండ మీద ఈ బిల్డింగ్ కట్టాలి, కట్టి ఇక్కడి నుంచే మనం ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడి నుంచే పరిపాలన చేయాలన్నటువంటి ఒక భ్రమంలోకి వెళ్ళిపోయి యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించి, ప్రతిపక్షాలని తప్పుదోవ పట్టించి, ప్రజలను తప్పుదోవ పట్టించి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆ మహల్ కట్టారు. ఆ మహల్ అంత కాస్ట్లీ మహల్ కట్టవలసిన అవసరం అయితే ఈ విశాఖపట్నం లేదు. అంటే శివశంకర్ గారు మరి ఈ ఋషికొండ నిర్మాణాలని ప్రస్తుత ప్రభుత్వం వినియోగిస్తుందా, విచారణ జరుపుతామని నేతలు చెప్తున్నారు కదా, మీ ఎన్డీఏ ప్రభుత్వ నేతలు. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో 2 ఇమిడి ఉన్నాయండి. ఫస్ట్ ఎంక్వైరీ, అసలు దీనికి శాంక్షన్ ఎలాగైంది, దీనికి ఏ రకంగా అప్రూవల్ వచ్చాయి, వీటన్నిటి మీద విచారణ జరగాలి. ఈ రకంగా ఇంకెవరు ఏ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో చేయకుండా ఉండడానికి కోసం అది చాలా అవసరం. అంటే పబ్లిక్ మనీ ఎవ్రీ పై ఈజ్ చాలా ఇంపార్టెంట్ సతీష్ గారు. అసలే ఆదాయ వనరు లేక చస్తుంటే రాష్ట్రంలో ఇంత దుర్వినియోగాన్ని తట్టుకునే శక్తి లేదు ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి లేదు. సో ఆ రకంగా ముందు దాని బాధ్యులు ఎవరు, ఏం జరిగింది అంతా కూడా వెలికి తీసి ప్రజలకు తెలియచేయాలి. అది ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యం. రెండోది వినియోగిస్తారా లేదా అన్నది భవిష్యత్తు తెలియజేస్తుంది. చంద్రశేఖర్ గారు కట్టారు కాబట్టి దాన్ని అలా వదిలేలేము కదా. ఎస్ సార్. చంద్రశేఖర్ గారు, మనం చూసాం ఆల్రెడీ ప్రభుత్వం సంబంధించి గత ప్రభుత్వ పథకాల పేర్లను ప్రస్తుత సర్కారు మార్చింది. 2019-24 మధ్య పథకాల పేర్లను తొలగించింది. అంతకు ముందున్న పథకాల పేర్లు కొనసాగిస్తూ మార్పులు చేసింది. దాదాపు చాలా సందర్భాలు ఇవి జరిగేవి ప్రభుత్వాలు మారేటప్పుడు. అలాగే ఈ ఋషికొండ భూములు అలాగే అవినీతి పైన విచారణ జరిపిస్తాము, అందరూ తగిన మూల్యం చెల్లించుకోవాలని నా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, ఎంపీలు కూడా కొందరు మాట్లాడారు. దానిపై మీ స్పందన ఏంటి? సతీష్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, అలాగే శివశంకర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. నమస్తే. చాలా సంతోషం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పరిపాలనలో, మా ప్రభుత్వంలో ఏది చేసినా ఒక జీవో తెచ్చి పర్యావరణ అనుమతులతోటి చట్టబద్ధంగా ఏ కార్యక్రమాలైనా చేసింది. కాబట్టి వారు ఎలాంటి ఎంక్వైరీస్ చేసినా కూడా మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే. రిషికొండ మీద రాద్ధాంతం చేసేటటువంటి తెలుగుదేశం మీడియా లేదా తెలుగుదేశం అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి కొన్ని రాజకీయ పక్షాలు కానీ లేదా మిత్రపక్షాలుగా ఉన్నటువంటి వారు కానీ ఇప్పుడు అక్కడ రిషికొండ మీద చేసేటటువంటి ఈ యొక్క తప్పుడు ప్రచారం కానీ, పోలవరం మీద చేసేటటువంటి తప్పుడు ప్రచారం కానీ, అలాగే వివిధ పథకాల పేర్లు మారుస్తున్నటువంటి విధానం కానీ, లేదా వారు పెట్టినటువంటి 5 సంతకాలు కానీ, ఇవి ఎలా ఉంది అంటే చంద్రబాబు నాయుడు అబద్ధాల ప్రభుత్వం నడిపే విధానంలో భాగంగా పబ్లిక్ని ఒక డైవర్ట్ చేసి ఆ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడపలేనటువంటి క్రమంలో, ప్రభుత్వంలో వారు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చలేనటువంటి క్రమంలో వారు ఏ విధంగా అయితే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో ఇది స్పష్టంగా కనపడుతుంది. ఓకే. 10 రోజుల్లో పెద్ద అపవాదును మూటగట్టుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ దాడులు, విచక్షణారహితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేసినటువంటి వీరు ఒక పెద్ద అపవాదును మూటగట్టుకున్నారు. ఇప్పుడు దాని నుంచి డైవర్ట్ చేయాలి పబ్లిక్ని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక తప్పుడు ప్రచారం, వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య కదా తప్పుడు ప్రచారం చేయడం, లేనిపోని రాద్ధాంతం.
దీని మీద గతంలో అనేక సందర్భాల్లో వారు చాలా ఆరోపణలు చేశారు వీరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. 13 ఎకరాల భూమిని కొట్టేసి గీతం యూనివర్సిటీ పర్మనెంట్ బిల్డింగులు కట్టుకుంది. అది గవర్నమెంట్ బిల్డింగులు కాదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకుడు, చంద్రబాబు నాయుడు గారికి బంధువైనటువంటి వ్యక్తి గీతం యూనివర్సిటీలో 13 ఎకరాల భూమిని ఏ విధమైనటువంటి కొనుగోళ్లు చేయకుండా, ఏ జీవోలు లేకుండా ఆక్రమించి కట్టుకుంటే దాని గురించి మాట్లాడరు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అటువైపును కూడా తిప్పండి కెమెరాలని. అట్లాగే దాని మీద యాక్షన్ తీసుకున్నాం. అక్రమంగా నిర్మించినటువంటి గోడల్ని కూల్చాం. చాలా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. అట్లాగే ఋషికొండ నిర్మాణం సంబంధించి మీ ఇంటెన్షన్ వేరు. అక్కడ రెండోసారి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కుటుంబం నివాసం ఉండాలని అనుకున్నారు. అది యాక్చువల్గా టూరిజం అని బయటికి చెబుతున్నా కూడా టూరిజం నిర్మాణాలుగా లేవు. ఒక టూరిజం నిర్మాణంలో ముఖ్యమంత్రి గారు బస్ చేయకూడదా? ముఖ్యమంత్రి గారు తన సొంత నివాసంగా వాడుకోవడానికి ఏమైనా అడ్డా? మీరు గిఫ్ట్ హౌస్ పేరుతోటి గెస్ట్ హౌస్ ను కొట్టేసి ఈ రోజు వరకు కూడా నివాసం ఉంటున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఉన్నటువంటి ఆ హౌస్ కి ఎలాంటి పర్మిషన్స్ లేకపోగా నదీ పరివాహ ప్రాంతంలో వారు ఉన్నారు. దానికి మాత్రం నిబంధనలు, నియమాలు మాత్రం, చట్టాలు మాత్రం వర్తించవు. అంటే మీ పార్టీకి చెందిన మాజీ మంత్రి అమర్నాథ్ అది కన్వెన్షన్ సెంటర్ విశాఖపట్నం ఒక టూరిజం హబ్ గా డెవలప్ అవుతుంది. రేపు పొద్దున్న ఏమైనా భారీ స్థాయి పెట్టుబడుల సదస్సులు కానీ ఏమైనా నిర్వహించుకోవచ్చు, ఈవెంట్స్ నిర్వహించుకోవచ్చు అంటే ఒక కామెంట్ చేశారు. దేనికైనా ఉపయోగించుకోవచ్చు కదా. ఇప్పుడు మేమేమంటున్నామంటే గెలిస్తే ఉండాలని అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి. సార్, అది గెలిచినప్పుడు అక్కడి నుంచి పరిపాలన సాగించాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మంచి భవనాలు ఏవైతే పరిపాలనకి అనుకూలమైనటువంటి భవనాలు ఉన్నాయి అని చూసినప్పుడు అక్కడ చూసినటువంటి భవనాల్లో ఇది కూడా ఒక భవనం, ఇది కూడా అనుకూలమైనటువంటి భవనంగా ఆ రోజు అధికారులు గుర్తించారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని జీవోలతోటి పర్యావరణ అనుమతులతోటి తీసుకున్నటువంటి భవనం. ఇది ప్రైవేట్ భవనం కాదు, ప్రభుత్వ భవనం. ఈ రోజు ప్రభుత్వ ఆస్తి. మేమేం చంద్రబాబు నాయుడు గారు సొంత ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఇక్కడికి వచ్చేసి హోటల్లో బస చేసి ఆ బిల్లులన్నీ ప్రభుత్వం ద్వారా చెల్లించలేదు కదా. రూపాయి ఖర్చు పెట్టింది ప్రభుత్వ భవనాలకి. ఇవాళ తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 మధ్యలో కట్టినటువంటి భవనాల మీద ఇదే రకమైనటువంటి చర్చ చేయొచ్చు కదా. ఆ రోజు 10,000 తీసుకున్నటువంటి స్క్వేర్ ఫుట్ కట్టినటువంటి భవనాలు శాసనసభ ఏవైతే ఇప్పుడు శాసనసభగా మనం వాడుతున్నటువంటి భవనాల్లో చిన్నపాటి వర్షాలకు వాటర్ వచ్చినటువంటి పరిస్థితి 10,000 కట్టారు. అలా ఏమైనా కట్టారా? అద్భుతమైనటువంటి భవనాలు కట్టేసి నిర్మాణాలు ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ ధనంతోనే కట్టాము, తర్వాత ప్రభుత్వ వినియోగానికే. రెండోది విచారణ చేస్తామంటున్నారు. మేము వెల్కమ్ చేస్తున్నాం ఋషికొండ భూములపై విచారణను. ఎందుకంటే అన్ని కండిషన్స్కు తగ్గట్టుగానే అన్ని అనుమతులతోనే చాలా పర్ఫెక్ట్గా మేము దాన్ని ఎగ్జిక్యూట్ చేశాము. ఇందులో ఎలాంటి దాపరికం లేదంటున్నారు. ఒకవేళ అలాంటి భవనాల్లో ముఖ్యమంత్రి ఉండకూడదా, ఉండాలని అనుకోవడం తప్ప? ఇది చంద్రశేఖర్ గారి వివరణ. బాగానే ఉందండి, కాకపోతే అది కొంత పొందికి లేదు. చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి వ్యత్యాసం చాలా కనబడుతుంది. ఏం చేస్తారు? కట్టేశారు, కోర్టులు తప్పుదోవ పట్టించారు, ప్రజలు తప్పుదోవ పట్టించారు, పత్రికల్ని తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది. ఆ భవనము లోన చాండ్లేర్స్, అక్కడ ఉన్నటువంటి కట్టే విధానం గాని, మీకు ఇంపోర్టెడ్ మార్బుల్స్ గాని, అంటే నేనైతే చూడలేదండి, చూసిన వాళ్ళు చెప్పే బట్టి నాకు అర్థమవుతుంది ఏంటి అని అంటే అది ఒక లగ్జీరియస్ ప్యాలెస్. అంటే దాన్ని టూరిస్ట్ కోసం కట్టామని అనడం చాలా చాలా ఆత్మవంచన పరాకాష్ట. అది ఒక లగ్జీరియస్ ప్యాలెస్. పూర్వం రాజపూట్స్, మొఘల్స్ మనకి చరిత్రలో మనం చూసాం. ఈ మంచి మంచి మహల్స్ కట్టారు, శేష్ మహల్ ఇలాంటి చాలా వాటి కట్టారు. ఢిల్లీలో గాని, ఈ షాజహాన్ టైంలో గాని కట్టినటువంటి మహల్ ని కనిపించే మహల్ ని నిర్మాణం చేశారండి. ఇది అయితే ఇది వాస్తవం, దీన్ని కాదనలేరు వాళ్ళు. అటువంటి మహల్ ని కట్టవలసిన అవసరం ఏమొచ్చింది?
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి 500 కోట్లు ఒక లగ్జీరియస్ ప్యాలెస్ కోసం కట్టడానికి కోసం అనుమతి ఫైనాన్షియల్ శాంక్షన్ ఎలా వచ్చింది, ఎవరు దీని వెనక, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది సతీష్ గారు. కాబట్టి ఎంక్వైరీ చేస్తాం. చంద్రశేఖర్ గారు చెప్పినట్లు గతంలో కట్టిన కట్టడాలంటే అది వాళ్ళు ఇప్పుడు మాట్లాడటానికి నైతిక హక్కు లేదు. ఎందుకు అంటే గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వాలు వాళ్ళ అధికారంలో రాకమునుకున్న ప్రభుత్వం చేసిన దేని మీదైనా మీరు విచారణ చేసే హక్కు మీకుంది, ఆ పవర్ ఉంది. మరి అప్పుడు 5 సంవత్సరాలు పండుకొని ఇప్పుడు ఇది మేము అంటున్నామని కాబట్టి దానికి ఎట్టామంటే తెడ్డామని మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రజాధనము అన్నది ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి అంశం. దీంట్లో రాజీ లేదు, ఒక్క పైసా కూడా దుర్వినియోగం జరగకూడదన్నదే మా విధానము, మా సిద్ధాంతం. రైట్ చంద్రశేఖర్ గారు, రెండోది పథకాల మార్పు. ఎందుకంటే మనం చూస్తున్నాం జగనన్న విద్య వసతి దీవెన పథకాలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్చారు, విద్యా దీవెనకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్చారు, వైఎస్ఆర్ కళ్యాణ్ మస్తు పేరుని చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు, వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతి, ఇట్లా మొత్తం చాలా పథకాలు మార్చారు. అలాగే 2019కి ముందు ఉన్న పేర్లు మళ్ళీ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాను నిన్న. దీనిపై మీ కామెంట్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న పేరు పెట్టినందుకు లేదా జగనన్న పేరు పెట్టినటువంటి ప్రాజెక్ట్స్ మీద విపరీత ధోరణిలో విషాన్ని కక్కినటువంటి ఈ పత్రికలు కానీ ఈ మీడియా వ్యవస్థలు కానీ లేదా వీరి యొక్క నాయకులు, ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు గుర్తు రాలేదా, లేకపోతే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి స్వతంత్రాన్ని తెచ్చినటువంటి లేదా సేవ చేసినటువంటి నాయకులు కనపడలేదా అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజు ఏం చేస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పేర్లు పెట్టుకోవడం అనేటటువంటి సిస్టమ్ ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటి ఒక మంచి యాక్ట్ ని, ప్రజలకి పేదలకి వారి యొక్క భూముల మీద హక్కులు కలిగేటటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ ని పేరు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ముద్రించారనేటటువంటి ఒక విష ప్రచారంతో పెద్ద ఎత్తున వీరు ట్రోల్ చేసి ఇవాళ అధికారంలోకి రావడానికి దోహదం పడేలాగా వాడుకున్నారు. ఇవాళ చిన్న చిన్న ఘటనలు ప్రజలు కూడా దాన్ని నెగటివ్ గా ఫీల్ అయ్యారు. వీరు చూపించినటువంటి తప్పుడు ప్రచారం కారణంగా ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. వీరికి ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా, వీరికి ఉన్నటువంటి వీరి చేతిలో ఉన్నటువంటి కరపత్రాలు అనేటటువంటి పత్రికల ద్వారా వీరు చేసినటువంటి విష ప్రచారంలో భాగంగా ప్రజలు కూడా కొంత కన్ఫ్యూజ్ అయిన మాట వాస్తవం. యాక్చువల్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక మంచి విధానం. అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క విధానం మంచిది, బాగుంది అని చెప్పేసి అమలు పరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పేదలకి హక్కు కలిగేటటువంటి అవకాశం ఉంది. అలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నే తప్పుడు ప్రచారం చేసి వాళ్ళ దాన్ని రద్దు చేసి అమరావతిలో భూములు కొట్టేయాలనేటటువంటి ఆలోచనతోటి వారి చేతుల్లో ఆ భూములన్నింటినీ లాగేసుకొని పెట్టుకొని కూర్చున్నారు. అదే విధమైనటువంటి తప్పుడు ప్రచారంలో భాగం ఇది. నేను ముందుగా చెప్పినట్టుగా వారు చేస్తున్నటువంటి విధ్వంసకాండ నుంచి ప్రజల్ని యామార్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఋషికొండ భూముల గురించి వీరు ఇలా చేస్తున్నారు. రెండవది పోలవరం. వీరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వీరి భాగస్వామి అయిన అమిత్ షా గారు వచ్చేసి మమ్మల్ని కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని గెలిపించండి, 2 సంవత్సరాల్లో మేము పోలవరాన్ని కంప్లీట్ చేస్తామన్నారు. ఇవాళ పోలవరాన్ని అటకెక్కించినటువంటి పరిస్థితి. పోలవరం మేము కంప్లీట్ చెయ్యలేము అని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. మెగా డిఎస్సి అని ఒక దగా డిఎస్సి దాదాపుగా 50,000 పోస్టులు పెండింగ్ ఉంటే 10,000 పోస్టులు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వాన్ని నడపలేనటువంటి క్రమంలో భాగంగా ప్రజల్ని డైవర్ట్ చేసే కార్యక్రమాల్లో భాగంగా ఇదంతా జరుగుతుంది. రెండవది పేరు మార్పుల గురించి. పేరులు మార్చడమే పెద్ద తప్పుగా ఎన్టీ రామారావు గారి పేరు తొలగించి వైఎస్ఆర్ గారి పేరు పెట్టారని రాద్ధాంతం చేసినటువంటి ఈ పెద్ద మనుషులు ఇవాళ ఏ విధంగా సమర్థించుకుంటారు? వారు జవాబు చెప్పాలి. పేర్లు మార్చడం అనేది తప్పుడు విధానం అని పెట్టేగిపోయి మాట్లాడినటువంటి వీరు ఇవాళ ఎలా సమర్థించుకుంటారో వారిని అడగండి మీరు. రెండవది అనేక పథకాలకి
సేమ్ మేము అందించినటువంటి పథకాలనే వీరు కంటిన్యూ చేస్తూ అదే పథకాలకి పేర్లు మార్చారు. ఏమి ఇప్పుడు ఆ పేర్లు మార్చడం వల్ల ప్రజలకు ఒరిగేటటువంటి లాభం ఏంటి? దీని గురించి సమాధానం చెప్పాలా లేదా? మరి మీరు అప్పుడు మార్చినప్పుడు మీకు అదే ప్రశ్న తలెత్తింది. ఇప్పుడు మార్చినటువంటి పథకాలు ఎన్టీఆర్ పేరు ఎప్పటి నుంచి పర్మనెంట్ గా ఉంది కదా, దాని పేరుని మార్చడం జిల్లాకు కూడా ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాం. దాన్ని కూడా మార్చమనండి కదా. మేము జిల్లాకు కూడా ఒక ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాం. కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టి ఒక జిల్లాను ఏర్పాటు చేశాం. మరి ఆ పేరు కూడా మార్చవచ్చుగా. అంటే మీకు అనుకూలమైనటువంటి వ్యక్తుల పేర్లుంటే స్వాగతిస్తారా? శివశంకర్ గారు అప్పుడు పేర్లు మారిస్తే తప్పు పెట్టారు, మరి ఇప్పుడు పేర్లు మారుస్తున్నారు, దీనికి ఏం సమాధానం చెప్తారు? జనసేన టీడీపీ అని అడుగుతున్నారు. నవ్వు తప్ప సమాధానాలు ఏముండవు పాపం. ఓకే శివశంకర్ గారు చెప్తా చంద్రశేఖర్ గారు చాలా మంచి వ్యక్తి అండి. కాకపోతే ఏంటంటే ఆయన చూస్తే జాలి వేస్తుంది నాకు. ఏం పర్లేదు సార్, మీరు సమాధానం చెప్పండి చాలు. వాళ్ళ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదవాలి, తప్పదు. ఆ పాత్ర పోషిస్తున్నారు. అదర్వైజ్ ఆయన మనసుకు తెలుసు. సమాధానం దాటవేయడంలో భాగంగా ఇది ఒక డైవర్షన్. ఆయన ఎలా సమర్థిస్తారండి? అంబేద్కర్ విదేశీ విధానం స్కీమ్ ని సార్ మీరు స్వాగతిస్తున్నారా? మీరు స్వాగతిస్తున్నారా? మీరు ఎలా శివశంకర్ గారు మీరు స్వాగతిస్తున్నారా? దానికి ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వండి. పెన్షన్ స్కీమ్ కి ఎన్టీఆర్ గారి పేరు పెట్టడాన్ని మీరు ఎలా స్వాగతిస్తారు? అంబేద్కర్ పేరుని వినండి చంద్రశేఖర్ గారు వినండి. సమాధానం చెప్పండి. మీరు దాట వేస్తే ఎలాగా? సమాధానం చెప్పాలి కదా. గతంలో దాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? నాకు కావాలి ఆన్సర్. గతంలో అంతకు ముందు మార్చినటువంటి పేరును మీరు ఎలా సమర్థిస్తారు? మీరు చేసినటువంటి విధానమే కదా. 2014 నుంచి 19 వరకు ఎన్ని పేర్లు మార్చారు? అంటే అంబేద్కర్ ఎన్ని పేర్లు మార్చారు? అంటే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా ఒక పేరు ఉంటే దాన్ని జగనన్న విదేశీ విద్యా దీవెనగా మార్చారు. ఈ పేరు మార్చొచ్చు, ఈ పేరు నియమాలు కూడా మీరే పెడతారా? శివశంకర్ గారు సార్ ఈ పేరు పెట్టొచ్చు, ఈ పేరు పెట్టకూడదు అనే నియమాలు కూడా మీరే పెడతారా? అంటే అంబేద్కర్ నెహ్రూ గారి పేరున్నటువంటి ఒక స్టేడియం కి మోడీ గారి పేరు పెట్టుకున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కంటిన్యూ అయినటువంటి పేరు నెహ్రూ గారి పేరు ఉన్నటువంటి ఒక స్టేడియానికి మోడీ గారి పేరు పెట్టుకున్నారు. అలాగే కృష్ణా జిల్లాలో విజయవాడ బస్ స్టాండ్ కి ఒక టెర్మినల్ కి నెహ్రూ గారి పేరు ఉంటే ఆ టెర్మినల్ కి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టారు. దీన్ని ఎలా సమర్థిస్తారు? ఎవరు దీన్ని సమర్థించారో వారు ఇప్పుడు మా పేర్లు సమర్థించలేదు. ఈ పక్షపాత ధోరణి చెప్పకుండా మాట్లాడండి శివశంకర్ గారు. ఇప్పుడు అంబేద్కర్ పేరును తొలగించి జగనన్న పేరు పెట్టడాన్ని ఎట్లా సమర్థిస్తారన్న దానికి సమాధానం దాటవేశారు. తెలివితేటలుగా ట్విస్ట్ చేస్తున్నారు. అంటే అంబేద్కర్ కంటే జగనన్న గొప్పోడండి. ఏంటంటే అసలు నెహ్రూ గారి కంటే ఎన్టీఆర్ గారు గొప్పరా సార్? అంటే వీళ్ళకి గత ప్రభుత్వంలో పిచ్చి పరాకాష్ఠకి చేరింది కాబట్టి దాన్ని సరిదిద్దుతున్నాం. సో స్వాగతించండి. రెండవది నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను చంద్రశేఖర్ గారికి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇదే యాక్ట్ మళ్ళీ మేము మద్దతు చేస్తాం, మళ్ళీ మేము తీసుకొస్తామని చెప్పే ధైర్యం ఉందా మీకు? అందులో ఎన్ని లొసుగులు ఉన్నాయో, ఎంత ప్రమాదకరమైన సెక్షన్స్ మీరు పెట్టారో ప్రజలందరికీ తెలుసు. దాని మీద ఇచ్చారు ఈ రోజు తీర్పు. ఇంకా మీరు సరిదిద్దుకోకపోతే ఎట్లా? మళ్ళీ మీరు చేసింది నేను ఏది చేసినా కరెక్ట్ అనుకుంటే ఎట్లా? మీరు చెప్పండి, దమ్ముంటే ధైర్యం ఉంటే మీ పార్టీ చెప్పండి. చెప్పగలరా? అంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి మేము కట్టుబడి ఉన్నాము, మా ప్రభుత్వ విధానం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవటం అని ధైర్యంగా చెప్పగలరని సవాల్ విసురుతున్నారు. ఖచ్చితంగా మేము అమలు పరిచినటువంటి విధానం చాలా స్పష్టంగా, చాలా మంచి విధానంతో మేము అమలు పరుస్తున్నామని వీరి భాగస్వామి అయినటువంటి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారే చెప్పారు. మరి వారి మాటలు తప్పేమో రాష్ట్ర ప్రభుత్వం రెండవది కాదు, మోడీ గారి వ్యాఖ్యలు తప్పు, మోడీ గారు తప్పు చేశారు, ఇలాంటి యాక్ట్ తీసుకురావడం తప్పు, ఎన్డీఏ చేసింది తప్పు అని వారిని చెప్పమనండి. ఎన్డీఏ తీసుకొచ్చినటువంటి నీతి ఆయోగ్ సమర్థించినటువంటి నీతి ఆయోగ్ సమర్థించినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తప్పు. కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలకు సూచించిన విధానం తప్పు, మోడీ గారు చేసిన విధానం తప్పు అని
మీరు చెప్పండి. అంటే మీరు ఇక్కడ కొన్ని మార్పులు చేశారని కొన్ని అంశాలను బయట పెట్టారు. అలాంటి ఏమైనా ఉంటే ప్రమాదకరమైన ఉంటే ప్రజల ముందు పెట్టి వాటిని సెక్షన్స్ యాక్చువల్గా దీని మీద నన్ను చెప్పనివ్వండి ప్లీజ్ దయచేసి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో, దగా చేస్తున్నారో, వీరు ప్రభుత్వం ఇంకా కొలువు తీరక ముందే ఏ రకమైనటువంటి విధానాలతోటి వీరు ముందుకెళ్తున్నారో ప్రజలకు తెలియాలి. పోలవరాన్ని కంప్లీట్ చేస్తానని పోలవరాన్ని కంప్లీట్ చేయలేమని చేతులు ఎత్తేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని బూచీగా చూపించి అమరావతి భూముల్ని కొట్టేసే ప్లాన్ లో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని క్యాన్సిల్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అంత ప్రమాదకరమైనటువంటి నిబంధనలు ఉంటే సడలించొచ్చుగా, తీసివేయొచ్చుగా. మీరేవైతే మంచి నిబంధనలు ఉన్నాయనుకుంటున్నారో అవి పెట్టి అమలు పరచొచ్చుగా. ఇవాళ తెలంగాణలో ఒక వ్యక్తి భూమి కోసం ఇద్దరు కొట్టుకొని చనిపోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ న్యాయస్థానానికి వెళ్ళినా కుప్పలు తెప్పలుగా ఈ భూములకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. ఏ భూమికి హక్కు లేనటువంటి పేదవాడు అనేక ఇబ్బందులు పడుతున్నాడు. పేదవాడికి భూమి మీద హక్కు కల్పించాలా లేదా, పెత్తందారులే వాటిని కొట్టివేయాలా, తినివేయాలా? మీరు కొట్టేయడానికి ప్లాన్ చేసి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వేల ఎకరాలు అమరావతిలో కొట్టేసింది నిజమా కాదా? ఈ భూ ఇప్పటికీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు కట్టుబడి ఉన్నారా? మేమేమంటున్నామంటే మేము ఆల్రెడీ అమలు పరిచాం. కట్టుబడి ఉండేదేంటి? అమలు పరిచాం. ప్రజలు దాన్ని ఒప్పుకోలేదా, ఒప్పుకున్నారా? మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు. దాని మీద ఖచ్చితంగా మేము మళ్ళీ విశ్లేషించుకుంటాం. ఇవాళ మీరు చెప్పండి, తెలంగాణ దేశంలో అమలు పరుస్తున్న పక్కన పెట్టండి సార్. మోడీ గారు తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తప్పు అని ఒక మాట శివశంకర్ గారు మేము ఆల్రెడీ అమలు పరిచాము, ఇంకా మా విధానం ఆ విషయంలో మీకు అర్థం అవుతుందని చంద్రశేఖర్ గారు అంటున్నారు. అది కేంద్రం తెచ్చిన చట్టం అమలు పరచడం తప్పని చెప్తారని అడుగుతున్నారు. మీరు చెప్తే దీన్ని డిబేట్ కంక్లూడ్ చేద్దాం. చంద్రశేఖర్ గారు ప్రశాంతంగా వింటే నేను అన్నిటికీ సమాధానం కూల్ గా చెప్తాను. నేను ఇక్కడ చంద్రశేఖర్ గారు మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేసామని అన్నారు. లేని యాక్ట్ ఎలాగండి తొలగి వీళ్ళు రద్దు చేశారు అని వీళ్ళ సీనియర్ నాయకులు మొన్న ప్రకటించారు. 5 సంతకాల మీద వ్యాఖ్యానం చేశారు. చూసారు ఇలా పార్టీలోనే ఎంత వ్యత్యాసం ఉంది. అసలు మేము ఆ యాక్ట్ అమలే చేయలేదు, లేని యాక్ట్ అని అబద్ధం చెప్పారు. నంబర్ 1. రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెంట్రల్ యాక్ట్ మోడీ గారు తప్పని చెప్పండి అంటున్నారు. సెంట్రల్ నీతి ఆయోగ్ ఇచ్చిన మోడల్ యాక్ట్ ఒకటి. ఆ మోడల్ యాక్ట్ ని వీళ్ళు ఇష్టాసారంగా మార్చేశారు. సతీష్ గారు 6 సెక్షన్లు ప్రమాదకరంగా మార్చేశారు. అవి రైతులకు చాలా ప్రమాదకారి. దీని మీద సెంటర్ అబ్జెక్షన్ చేసి 2 సార్లు తిప్పి పంపించింది. అవునా కాదా ఆయన పరిశీలించుకోమనండి. తిప్పి పంపించినా సరే మళ్ళీ శివశంకర్ గారు మీరు సరిచేసుకోవాలి. దానివల్ల గౌరవ ప్రధానమంత్రి గారు ఏపీలో అమలు పరుస్తున్నటువంటి విధానం భేష్ ఉందని కితాబిచ్చారు. ఇది కాదని చెప్పమనండి సతీష్ గారు. ఆయన తెలివితేటలు నా వాయిస్ వెళ్ళినట్లా. వినండి. మీరు ప్రమాదకరమైనటువంటి సెక్షన్లు వీళ్ళు పెట్టారు. హైకోర్టుకి అప్పీలేట్ అథారిటీ రిమూవ్ చేసేసారు. రెండోది వివరించాలా లేదా? ఎలాంటి ప్రమాదం ఉంది? పేదవాడి హక్కుని హక్కు కోల్పోయాడు ఈ రోజు. పాటు పోలవరాన్ని దగా చేస్తున్నారు, ప్రత్యేక హోదాని దగా చేస్తున్నారు. ఈ రాష్ట్రం యొక్క రాకుండా థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మళ్ళీ హీట్ ఎక్కింది. అటు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు రుషికొండ భూములపై విచారణ చేస్తామన్న అంశం, అలాగే ఈవీఎంలపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన అంశం, అలాగే పథకాల పేర్లకు సంబంధించిన అంశం, ఈ 3 అంశాలు 2 పార్టీల మధ్య కొత్త యుద్ధానికి దారితీస్తున్నా. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.